నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. ఉస్నాబాద్ పట్టణంలో జై బాపు, జై భీము, జై సంవిధాన్ అను కార్యక్రమం ఏప్రిల్ 2వ తేదీ బుధవారం రోజున పట్టణంలోని 1వ వార్డులో కస్తూర్బా కాలనీలో ఉదయం 7 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, కావున 20 వార్డుల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి, తాజా మాజీ కౌన్సిలర్స్ చిత్తారి పద్మ రవీందర్, వల్లభరాజు, పున్న లావణ్య సది, కొమ్మడి స్వర్ణలత సత్యనారాయణ, బుక్య సరోజన, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలనుభవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. వర్ధిల్లాలని పిడికిలెత్తరో, ఆహ జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో. జై భీమని గొంతెత్తి నినదించాలో, ఆహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు కోరినవాడు, పీడిత జన కోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎత్తుకునను జై భీం జెండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట. మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక తీర్మానం చేసింది. భారతదేశంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం తీసుకుంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ గారు భారతదేశంలో ఉండే 5,60,000 గ్రామాలలో ప్రతి ఇంటికి ఈ 3 అంశాల మీద వచ్చే నెల మొదటి తారీఖు నుండి ప్రోగ్రాం జరుగుతుంది.
మన అట్లనే హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 160 గ్రామాలలో కూడా ఈ ప్రోగ్రాం జరుగుతూ హుస్నాబాద్ పట్టణంలో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులు జరిగి జై బాపు అంటే ఆయన 31 సంవత్సరాలు భారతీయ స్వాతంత్ర ఉద్యమంలో శాంతియుతంగా ఉద్యమం చేసిండు. స్వాతంత్రం రావడానికి ఆయన పూనుకున్నాడు. ఆయన జాతీయ నాయకుడు, అంతర్జాతీయ నాయకుడు. ఆయన పేరు మీద పెద్ద పెద్ద యూనివర్సిటీలనే అమెరికా, లండన్ లాంటి యూనివర్సిటీలనే ఆయన సిద్ధాంతం మీద ఒక బుక్లెట్స్ పెట్టిండ్రు, పాఠ్యాంశాలు పెట్టిండ్రు. ఆ శాంతియుతంగా మనం వారసత్వం ఉన్నది కాబట్టి అట్లా చేయాలని మన మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ గారు ఆలోచన చెప్తా ఉన్నారు. తర్వాత జై భీమ్ భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు నాయకత్వం వహించిన ఏదైతే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారో వారి ఆలోచన, వారి సిద్ధాంతం ప్రకారంగా భారతదేశంలో ఉన్న పేదవాళ్ళందరికీ న్యాయం జరగాలి అనేటువంటి ఆలోచనతో కార్యక్రమం జరుగుతుంది. జై సంవిధాన్ అంటే భారతదేశంలో 2 సంవత్సరాల 11 నెలల 14 రోజులు రాసినటువంటి రాజ్యాంగం కేవలం అమలుకు చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు. కానీ మనుధర్మం తీసుకొచ్చి 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ ఉన్నారు. అంటే ఈ 3 అంశాల మీద భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ ఎంత ప్రమాదం రాబోతున్నది భవిష్యత్తులో ఈ బీజేపీ వల్ల, లేదు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల వల్ల అనేటువంటి అంశాలను మన పార్టీ ప్రోగ్రాం తీసుకున్నాం. ఈ పార్టీ ప్రోగ్రాం భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ మన స్వాతంత్రం కోసం, మన దేశ అభివృద్ధి కోసం, ఇప్పుడు దేశంలో రాబోయే పరిస్థితుల ఇబ్బందులను చెప్పడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నది. కాబట్టి ఉస్మాన్ ప్రాపర్ల ఉస్మాన్ నియోజకవర్గంలో ఈ ప్రోగ్రాం ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఉస్మాన్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ పాల్గొనాలి. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, కాంగ్రెస్ అభిమానించే వాళ్ళు అందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి. వాళ్ళందరూ తెలుసుకొని రాబోయే ఎన్నికలలో మనం ఎట్లా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన పార్టీ పిలిపిస్తుంది. కాబట్టి వీళ్ళందరూ ఆలోచించి భవిష్యత్తులో బాపూజీ సిద్ధాంతాన్ని, అంబేద్కర్ సిద్ధాంతాన్ని, భారత రాజ్యాంగాన్ని ఎట్లా మనం కాపాడుకుందాం అనేటువంటి ఒక భారత పౌరులుగా, ఓటర్లుగా మన బాధ్యత లేదని ఈ ప్రోగ్రాం వస్తూ ఉంది. ఈ ప్రోగ్రాం గురించి మీరు సహకరించాలి. ప్రోగ్రాం పద్ధతిని మనం పాటించాలని కోరుతూ తెలుసుకుందాం.